అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ. రచించిన వారు విజయ్ గారు. అది నెల్లూరులో మాగుంట లేఅవుట్ కాలనీలో 2వ వీధి. అది చాలా విశాలంగా, అందంగా, ప్రశాంతంగా ఉండే ఏరియా. నెల్లూరు అంటేనే బిల్డర్స్, కాంట్రాక్టర్లు పుట్టిన ఊరు. అలాంటి ఒక బిల్డర్ రాజేంద్ర కూతురు వర్షిణికి పెళ్లి చూపులు. వాళ్ళది అందమైన ఇల్లు, ఇంటి ముందు కార్ పార్కింగ్, అందమైన లాన్, పచ్చగడ్డితో, అందులో పెద్ద కొబ్బరి చెట్లు ఉంది. ఇంటి వెనుక వర్షిణి ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పూల చెట్లు, జామ చెట్టు, అదొక చిన్న నందనవనంలా ఉంటుంది. వర్షిణికి ఆ ప్లేస్ చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి తనకి మొక్కలన్నా, పూలన్నా చాలా ఇష్టం. తాను ప్రకృతి ప్రేమికురాలు. తనని పెళ్లి చేసుకుని అతను తనతో పాటు ఇక్కడే ఉండి నెల్లూరులోనే సెటిల్ అవ్వాలని కోరిక. తాను బీటెక్ చేసినా బయటకు వెళ్ళాలని లేదు. ఇక్కడే పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయి అమ్మా నాన్నలకి దగ్గరగా ఉండాలని కోరిక. కానీ ఈ మధ్య ఒక పెళ్లిలో ఒకతను తనని చూసి ఇష్టపడి తన వాళ్ళతో పెళ్లి ప్రపోజల్ తెచ్చాడు. అతని పేరు హర్షిత్. తల్లి సురేఖ, తండ్రి రమేష్, ఒక చెల్లి మోక్ష. అతను అమెరికాలో ఎంఎస్ చేసి ఢిల్లీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. తన తల్లిదండ్రులు కూడా అతని గురించి తెలుసుకొని ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. అది కాకుండా వాళ్ళు కొంచెం దూరపు బంధువులు అవటంతో అమ్మా నాన్నకి చాలా సంతోషంగా ఉంది అంత మంచి సంబంధం వచ్చినందుకు. రాజేంద్రకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి ఎంబీఏ చేసి తనతో కలిసి బిజినెస్ చూసుకుంటున్నాడు. తన పేరు కైలాస్. వర్షిణి కన్నా పెద్దవాడు. వర్షిణికి ఈ పెళ్ళి ఇష్టం లేదు. కానీ అమ్మా నాన్నకు బాగా నచ్చింది ఈ సంబంధం. ఎలా చెప్పి ఈ సంబంధం చెడగొట్టాలో అర్థం కావటం లేదు తనకు. తనకు తండ్రంటే భయం. అందుకే తన తల్లి తులసితో కూడా చెప్పింది అప్పుడే పెళ్ళి ఇష్టం లేదని. తులసి: నువ్వు ఎప్పుడూ ఇక్కడే ఉండవు, వేరే ఇంటికి వెళ్ళాల్సిందే. వాళ్ళు కూడా మనకి దూరపు బంధువులు. అంతేకాకుండా వాళ్ళు చాలా మంచివాళ్ళు. నిన్ను కూతురిలా చూసుకుంటారు. అబ్బాయి కూడా చాలా మంచివాడు. మన కైలాస్కి కూడా తెలుసు. సో నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు అని ధైర్యం చెప్పడానికి ట్రై చేసింది. కానీ వర్షిణికి అసలు ఈ ఊరు వదిలి వెళ్ళాలని లేదు. పుట్టింది పెరిగింది ఇక్కడే అవటంతో, తనకి ఇక్కడే చాలామంది ఫ్రెండ్స్, బంధువులు ఉండడంతో వేరే చోటకి వెళ్ళాలి అంటే ఇష్టం లేదు. అందుకే తనకి ఇష్టమైన పూల చెట్ల దగ్గర కూర్చొని అనవసరంగా ఆ రోజు పెళ్ళికి వెళ్ళాను. ఆ మహానుభావుడు ఎవరో నన్ను చూడడం ఏంటి, వాడికి నేను నచ్చడం ఏంటి, అసలు నా అభిప్రాయం తెలుసుకోకుండా ఈ పెళ్లి చూపులు ఏంటి, అతన్ని రానివ్వు, తనతోనే తేల్చుకుంటాను, అసలు ఏమనుకుంటున్నాడు నా గురించి అని మొక్కలతో మాట్లాడుతూ కూర్చుంది. అంతలో తన పిన్ని రమ పిలిచి లోపలికి తీసుకెళ్తుంది రెడీ చేయడానికి. వర్ష: ఎందుకు పిన్ని ఇన్ని నగలు పెడుతున్నావు? వచ్చేది నన్ను చూడడానికా, నగలు చూడడానికా అంటుంది కోపంగా. రమ: పెళ్లి చూపులు అన్నాక ఈ మాత్రం అలంకరణ ఉండాలి, లేకుంటే మనల్ని మరీ తక్కువగా అనుకుంటారు. కావాలంటే పెళ్ళయ్యాక నీ మొగుడి దగ్గర నీ ఇష్టం వచ్చినట్లుండు అంటూ మెడలో నెక్లెస్, హారం, చేతికి వంకి పెట్టి రెడీ చేస్తుంది. అప్పుడే పెళ్ళికొడుకు వాళ్ళు వస్తారు. రాజేంద్ర, అతని తమ్ముడు శైలేంద్ర, కైలాస్ ఎదురెళ్ళి అందరినీ లోపలికి ఆహ్వానిస్తారు. అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటారు. అంతలో పెద్దవారు అమ్మాయిని పిలిపించమని చెబుతారు. రాజేంద్ర తులసి వైపు చూసి అమ్మాయిని తీసుకురమ్మని సైగ చేస్తాడు. పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చేసారని తులసి లోపలికొచ్చి, నీకు నచ్చకుండా ఏమీ జరగదు, నువ్వు ధైర్యంగా ఉండు, అలా అని పిచ్చి వేషాలేయకుండా చక్కగా ఉండు అంటుంది. వర్షిణి కోపంగా చురుక్కున ఒక చూపు చూసి తల దించుకొని బయటకు వస్తుంది. తల్లి పిన్ని తోడు రాగా వర్షిణి వచ్చి హర్షిత్కి ఎదురుగా కుర్చీలో కూర్చుంటుంది. కానీ తల ఎత్తదు. హర్షిత్కి మాత్రం తనని చూస్తుంటే దివి నుండి భువికి దిగి వచ్చిన దేవకన్యలా అనిపిస్తుంది. తనని చూసిన రోజు నుండి తన తలుపులలోనే బతుకుతున్నాడేమో. తాను ఎదురుగా కూర్చునేసరికి తన గుండె వేగం పెరుగుతుంది. సురేఖ, రమేష్కి కూడా వర్షిణి బాగా నచ్చుతుంది.
సురేఖ. అమ్మాయికి కొంచెం సిగ్గుగా ఉన్నట్టుంది. ఏమ్మా, నీకు ఏమన్నా మాట్లాడాలనిపిస్తే మా అబ్బాయితో మాట్లాడి నీ నిర్ణయం చెప్పు. ఇది నీ జీవితం అంటుంది పక్కన కూర్చొని. వర్షిణికి ఆ స్పర్శలో ఆత్మీయత తెలుస్తుంది. చిన్నగా తల పైకెత్తి ఒక్కసారి హర్షిత్ని చూసి వెంటనే తలదించుకొని మనసులో, చూడడానికి బాగున్నాడు, అతని పేరెంట్స్ కూడా మంచివాళ్ళలాగే ఉన్నారు, ఇక్కడే ఉంటాను అని ఒక్క మాట అంటే నా అభిప్రాయం కూడా చెప్పొచ్చు అనుకుంటుంది. అంతలో రమ వెళ్ళి వీళ్ళిద్దరికీ 2 కుర్చీలు వేసి వస్తుంది. పెద్దవాళ్ళు ఇద్దరిని వెళ్ళి మాట్లాడుకొని రమ్మని చెప్తారు. వర్షిణి ముందు నడుస్తూ వెళ్ళి తన గార్డెన్లో పిన్ని వేసిన ఒక కుర్చీలో హర్షిత్ని కూర్చోమని తాను ఎదురుగా మరో కుర్చీలో కూర్చుంటుంది. ఇద్దరూ 1 నిమిషం సైలెంట్గా ఉంటారు. హర్షిత్కి ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు. హర్షిత్: ఈ గార్డెన్ చాలా బాగుందండి, మీరే చూసుకుంటారా మొక్కల్ని? వర్షిణి: అవునండి, నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టమండి, అందులోనూ ఇలా పూల మొక్కలు పెంచడం ఇంకా ఇష్టం. నాకైతే అవి నాతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది అంటుంది అబ్బురంగా. హర్షిత్కి ఆ కళ్ళలో మెరుపు చూసి ఇంకా సంతోషంగా ఉంటుంది. హర్షిత్: మీరు చాలా అందంగా ఉన్నారు, మీ కళ్ళు చాలా బాగున్నాయి అంటాడు నవ్వుతూ. వర్షిణి: థ్యాంక్స్ అండి, మీ గురించి చెప్పండి. హర్షిత్: ఏముందండి, మాది ఇక్కడే పక్కన బుచ్చిరెడ్డిపాలెం. ఇంట్లో అమ్మ, నాన్న, ఒక చెల్లి. నాన్న స్కూల్ టీచర్గా చేస్తున్నారు. స్కూలింగ్ అక్కడే చేశాను. ఇంటర్ నెల్లూరులో చదివాను. తర్వాత చెన్నైలో బీటెక్ చేశాను. వెంటనే యుఎస్కి వెళ్ళి ఎంఎస్ చేశాను. నాకు అక్కడ ఉండడం ఇష్టం లేదు. సో ఇక్కడే నోయిడాలో ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ హైదరాబాద్ వచ్చేస్తున్నాను. నాకు వచ్చే జీతంతో మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బతకొచ్చు. ఇప్పుడు మీ గురించి చెప్పండి అంటాడు గులాబీ చెట్టును చూస్తూ. వర్షిణి: నేను పుట్టి పెరిగింది ఇక్కడే. నాన్న బిల్డర్, అమ్మ, నేను, అన్నయ్య. వాడు నాన్నతో బిజినెస్ చూసుకుంటాడు. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఈ ఊరి వదిలి ఎక్కడికి రావాలని లేదు. నాకు ఈ ఊరంటే చాలా ఇష్టం అంటుంది. హర్షిత్: కానీ పెళ్ళయ్యాక కూడా ఇక్కడే ఉంటానంటే కుదరదు కదండి అంటాడు. వర్షిణి: మీరు ఇక్కడికి వచ్చి ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదండి అంటుంది తొలిసారి కళ్ళలోకి చూస్తూ. హర్షిత్: అయ్యో, అదెలా కుదురుతుందండి, ఇది చాలా మంచి జాబ్. అది వదిలి ఇక్కడికి నేను రాలేను. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు కూడా అంటాడు. వర్షిణి: అయితే నేను మీతో రాలేను అంటుంది నెమ్మదిగా. హర్షిత్కి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అవుతుంది. తన కోసం చాలామంది అమ్మాయిలు వెంటపడుతున్నా, ఎంతో కట్నం ఇస్తామని పెళ్లి సంబంధాలు వస్తున్నా తనని చూసి తన కోసం ఇక్కడి వరకు వస్తే తాను ఇలా అందేంటి అనుకుంటాడు. హర్షిత్: అదేంటండి అలా అన్నారు, నేను మీకు నచ్చలేదా అంటాడు బాధగా. వర్షిణి: మీకేం, మీరు చాలా అందంగా ఉన్నారు, కానీ నాకు ఈ ఊరు వదిలి రావడం ఇష్టం లేదు. కానీ మీరేమో నన్ను పెళ్లిలో చూసి ఇష్టపడి మీ ఇంట్లో మాట్లాడి మా వాళ్ళతో మాట్లాడించారు. మా వాళ్ళకి మీరు నచ్చారు, కానీ నాకు ఇక్కడే ఉండాలని కోరిక అంటుంది తల పక్కకి తిప్పి. హర్షిత్: సారీ అండి, మీ అభిప్రాయం తెలుసుకోకుండా నేను ముందుకు ప్రొసీడ్ అవ్వడం నా తప్పు. కానీ ఇప్పుడు ఎలా? మీరంటే ఇష్టమని అందరికీ చెప్పేశాను. మీరేమో నెల్లూరు దాటి బయటికి రానంటున్నారు. నాకు ఇక్కడికి వచ్చే ఉద్దేశం లేదు. ఇప్పుడు ఏం చేయాలి అంటాడు తల పట్టుకొని. తనకు మనసులో చాలా బాధగా ఉంది వర్షిణి ఇలా అన్నందుకు. వర్షిణి: ఏమోనండి, మీరే ఏదో ఒకటి చేయాలి. నేను ఏం చెప్పినా మా వాళ్ళు నమ్మరు అంటుంది బాధగా ముఖం పెట్టి. తనకి సంతోషంగా ఉంది అతను తనను అర్థం చేసుకున్నందుకు. హర్షిత్: సరే, నేనే ఏదో ఒకటి చెప్తాలేండి, మీరు టెన్షన్ అవ్వకండి, ఈ సంబంధం కుదరదు అంటాడు. వర్షిణి: థ్యాంక్స్ అండి, బట్ సారీ కూడా అండి, మీరు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు అంటుంది కొంచెం బాధగా. హర్షిత్:
ఛా అదేం లేదులేండి. మీలాంటి అందమైన మంచి అమ్మాయిని మిస్ చేసుకుంటున్నందుకు కొంచెం బాధగానే ఉంది. మీకు మంచి అబ్బాయి భర్తగా రావాలి అంటూ చెయ్యి ఇస్తాడు. వర్షిణి ఆ చెయ్యి అందుకొని థ్యాంక్స్ అండి అని విడిచిపెడుతుంది. ఇద్దరూ లోపలికి వస్తారు. అందరూ వీళ్ళ అభిప్రాయం కోసం చూస్తుంటారు. హర్షిత్: సారీ మామయ్య, మా అభిప్రాయాలు కలవడం లేదు. మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అని ఫాస్ట్గా వెళ్ళి కార్ తీసుకొని వెళ్ళిపోతాడు. సురేఖ, రమేష్ బిత్తరపోతారు. సురేఖ వర్షిణి దగ్గరికొచ్చి, వాడికి నీలో ఏం నచ్చలేదో తెలియదు. నువ్వు నిజంగా కుందనపు బొమ్మవి. ఏ ఇంట్లోకి వెళ్తావో గానీ ఆ ఇంటి వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. అందరికీ ఇబ్బంది పెట్టుంటే సారీ అని చెప్పి బయటికి వస్తుంది. రమేష్ కూడా అలానే చెప్పి బయటికి వచ్చేస్తాడు. సురేఖ, రమేష్ ఇద్దరికీ హర్షిత్ మీద కోపంగా ఉంటుంది. వర్షిణి వాళ్ళ ఇంట్లో కూడా అందరూ కొంచెం బాధపడతారు, ఒక్క వర్షిణి తప్ప. రాజేంద్ర: అమ్మాయికి ఇప్పుడే పెళ్లి సంబంధాలు వెతకొద్దు. అమ్మాయికి కొంచెం టైం ఇద్దాం. మళ్ళీ ఇలా జరిగితే తను బాధపడొచ్చు అంటాడు అందరితో. అందరూ సాలోచనగా తలూపుతారు. వర్షిణి తన గదిలోకెళ్ళి ఫుల్గా డ్యాన్స్ చేస్తుంది. ఇంటికి వెళ్ళాక హర్షిత్ తన తండ్రితో మాట్లాడడానికి ప్రయత్నిస్తే రమేష్ అస్సలు మాట్లాడడు. సురేఖ కూడా ముభావంగా ఉంటుంది. హర్షిత్ కూడా కొంచెం బాధలో ఉండడంతో వెంటనే నైట్ బయలుదేరి చెల్లితో అమ్మా నాన్న జాగ్రత్త అని చెప్పి ఢిల్లీ వెళ్ళిపోతాడు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. If you like this video, please like, share and subscribe to my YouTube channel. Thank you.